గుడ్ మార్నింగ్. ముఖ్యంగా తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు జయశాంతి గారికి ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజుల వరకు కూడా ఆమె పెద్దగా కనపడలేదు. అయితే ఆమె రాజకీయ పార్టీలు చాలా పార్టీలు మారింది. సొంత పార్టీ తల్లి తెలంగాణ పెట్టుకుంటే కేసీఆర్ గారు ఆ పార్టీని విలీనం చేసుకొని అర్ధరాత్రి ఆమెకు పార్టీలు ఇచ్చి గెలిచేశారు. ఆ కాంగ్రెస్కు ఎన్నికల ప్రచారం చేయడం ఏఐసిసి వాళ్ళు గుర్తుపెట్టుకొని పార్టీ ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యే, ఎంపీ ఇవేవి నిలబడకుండా కేవలం ఒక పట్టుదలతోటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. స్టార్ క్యాంపెయిన్గా కేసీఆర్ని గద్దె దించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మేడం గారు. అయితే ఈ మేడం గారు ఊహాగానాలన్నీ కూడా హోంమంత్రి అవుతుంది అని చెప్తా ఉన్నారు, వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఊహించని పేరు తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే రకరకాలైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి అంశాలు. తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేడం గారు ఈమెను ఫైర్ బ్రాండ్ ఒకరన్నా ఉండాలి, ఇప్పటికే ఇద్దరు ఉండడం జరిగింది, సీతక్క ఇంకొక వ్యక్తి వరంగల్ సంబంధించింది. పిఆర్ఎక్స్కు చెక్ పెట్టడంలో భాగంగా, కవితకు చెక్ పెట్టడంలో భాగంగా ఆమెకి ఇచ్చారని చెప్పి ప్రచారాలు కూడా జరుగుతుంది. అయితే ఆమె తల్లి తెలంగాణలో ఎంతో కష్టపడినప్పుడు ఆమెను దగ్గరికి తీసుకొని తర్వాత పార్టీని విలీనం చేసుకొని తర్వాత ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటిది మనం గమనిస్తే ప్రెస్ మీట్లలో కానీ కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళందరినీ వెతికి అరెస్ట్ని, కవితారావును, ఎందుకంటే అన్ని రహస్యాలు కూడా చెప్తానని చెప్తా ఉంది. అది ఏ విధంగా ప్రజలకు ఈమె సేవ చేస్తుంది అనే అంశాన్ని గమనించుకుంటే ఆమె చెప్పేటువంటి అంశంలో 7 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ అప్పు గురించి కూడా ఆమె చాలా విషయాలు చెప్తానని చెప్పి చెప్తున్నది. తెలంగాణ తెచ్చిన వ్యక్తుల్లో నా పాత్ర ప్రముఖంగా ఉంది, మీ అందరి పాత్రల కంటే కూడా అని ఆమె ప్రముఖంగా చెప్తా ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఆమెకు పట్టం కట్టేటువంటి ఆమెను అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణలో విధ్వంసకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఫైర్ బ్రాండ్లను మినిస్టర్గా తీసుకుంటారేమని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రికవరీ చేయడానికి కోసం హోమ్ మినిస్టర్గా ప్రకటించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదో ఒక మంత్రి పదవి అయితే తప్పనిసరిగా ఇస్తారని, అదేవిధంగా ముఖ్యంగా హోంమంత్రి ఇస్తారని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని మనం ముఖ్యంగా ఇచ్చినట్లయితే ఏ విధంగా ఈ కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవితారావు ఇంకా అక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్న వాళ్ళను ఏ విధంగా ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా జైలు పంపించే ప్రయత్నం చేస్తుందని కూడా ఆశపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.